హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకుని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు. మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? సో చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ పర్సన్ గురించి యూనివర్స్ ఈరోజు మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి కమెంట్ సెక్షన్లో, ఓకేనా? heartbeat, dependence, pleasure, attraction, regret, milestone, secret love, the end, okay? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ అండి, ఓకే? సో క్లారిఫికేషన్ చేద్దాం. వీటిని క్లారిఫికేషన్ చేద్దామండి. హార్ట్ బీట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. మళ్ళీ ఆ కార్డు వస్తుందా లేదా చూద్దాం. వస్తే అది మీకు ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ అనేది అర్థం చేసుకోండి, ఓకే? ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఓకే, మీరు ఇప్పుడు ఉన్న లైఫ్కి అండ్ పాస్ట్లో గడిచిపోయిన లైఫ్కి చాలా డిఫరెంట్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ, ఓకే? అంటే మిమ్మల్ని మీరు చాలా హీల్ చేసుకున్నారు అండ్ సెల్ఫ్ లవ్లో ఉండడము, స్పిరిచువల్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము, ఓకే? అలా మీరు ఉన్నారనమాట, ఓకే? అలా ఈ పర్సన్ మీ నుంచి దూరమైన పర్సన్ అదంతా తను అబ్జర్వ్ చేస్తున్నారనమాట. మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, పాస్ట్లో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఓకే? అదంతా ఈ పర్సన్ తను అబ్జర్వేషన్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? ఎందుకో ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేస్తే బాగుండేదేమో అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఫినాన్షియల్గా కూడా గ్రోత్ అవుతూ ఉండొచ్చు, ఓకే? చాలామంది మీరు ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడము అండ్ ఒక స్టార్లా ఉండడము, మీ ఎనర్జీలో మీరు ఉండడము, అందరి దగ్గర అంతకుముందు తగ్గి ఉండడం అనమాట, ఓకే? కానీ ఇప్పుడు మీరు ఏంటిదంటే ఎవరి దగ్గర మీరు ఎందుకు తగ్గాలి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు ఎందుకు తక్కువ చేసుకోవాలి, ఓకే? అలాంటి విషయాలు మీరు చాలా తెలుసుకున్నారనమాట, ఓకే? అండ్ మీతో ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నారు, ఓకే? అలా మీరు చాలా విషయాలు అయితే తెలుసుకున్నారు. సో చాలా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకున్నారనమాట, ఓకే? కొంతమంది మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? మీరు మ్యారీడా, సింగిలా, వాట్ ఎవర్ అండి, మీ లైఫ్లో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. అదంతా మీ నుంచి దూరమైన పర్సన్ తను గమనిస్తున్నారు అనేది చూపిస్తుందన్నమాట, ఓకే? డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. స్పైయింగ్ కార్డ్ చెప్పాను కదా, ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారని. రీయూనియన్ అండి, ఓకే? వన్ మోర్ కార్డ్ యూనివర్స్. హ్యాపీ ఫ్యామిలీ, ఓకే? ఇక్కడ మీ లైఫ్లో ఫెమినైన్ పర్సన్ ఎవరు, చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు ఉన్నారండి, ఓకే? చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ చాలా ప్రౌడ్ ఉంటుంది పర్సన్కి, ఓకే? ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఎవరో ఉన్నారనమాట, ఓకే? ఈ పర్సన్ తను చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ని కూడా కావచ్చు, ఓకే?
మీరిద్దరూ కలవకుండా, లేదా ఈ పర్సన్ మీకు అర్థం చేసుకోకుండా మిమ్మల్ని దూరం పెట్టాలని ఈ పర్సన్ని ఏదైనా చేసి ఉంటారండి. ఓకే, మీకు తెలియకుండా మీ పర్సన్ మీద ఏదో ప్రయోగం లాంటిదైతే చేశారనమాట. ఈ పర్సన్ పూర్తిగా వీరి కంట్రోల్లో ఉండే విధంగా ఈ పర్సన్ ఏదో చేశారు. ఓకే, సో పర్సన్ అయితే తను మీతో ఉండాలి, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, మీతో లైఫ్ కూడా ఈ పర్సన్ పంచుకోవాలి అని పర్సన్ తనకి ఉంది, ఆ ఆలోచన తనకు ఉందన్నమాట. కానీ పర్సన్ వీరికి తను భయపడుతున్నారనమాట. ఓకే, చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. మూర్ఖత్వం అనే పేరుకి మారు పేరు అనే విధంగా వీరు ఉన్నారనమాట. ఓకే, మీ పర్సన్ కావచ్చు, కొంతమందికి వారి లైఫ్లో ఎవరో ఉన్నారనమాట. ఓకే, అలా వారి వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అనేది చాలా క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, ఆ పర్సన్ ఎలా అంటే తన మదరా లేక సిస్టర్ ఇల్లా అలా ఎవరో ఉన్నారనమాట. ఓకే, హస్బెండ్ నుంచి దూరమైన పర్సన్ కావచ్చు, అండ్ కొంతమంది మేల్ పర్సన్ అయితే సింగిల్ పర్సన్ అనమాట. ఓకే, అలా వీరి కంట్రోలింగ్ అనేది చాలా ఉంది. ఎక్కువ మట్టుకి నాకు ఫీమేల్ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. ఓకే, ఈ పర్సన్ వీరి చెప్పు చేతిలో ఉన్నారనమాట. మీ మాట ఈ పర్సన్కి అర్థం కావడం లేదు, అండ్ మిమ్మల్ని పర్సన్ సరిగా అర్థం కూడా చేసుకోవడం లేదు. ఓకే, మీరు ఈ పర్సన్తో రీయూనియన్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ పర్సన్ ఏమో వారి మాటలు విని మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కట్ చేయాలి, ఎప్పుడెప్పుడు దూరం పెట్టాలి అనే దాని మీద ఈ పర్సన్ అనుకుంటారు. కానీ మీ మనసు ఈ పర్సన్కి అర్థం కావడం లేదు, తను అర్థం కూడా చేసుకోవడం లేదు. ఓకేనా, అదే ఈ పర్సన్ ఆలోచన అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్కి మీ మీద కేవలం అట్రాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట నాకు. ఓకే, మేబీ ఫిజికల్ నీడ్స్ కూడా తనకి ఆశిస్తూ ఉండొచ్చు అనమాట ఈ పర్సన్. ఓకే, మీరేమో తనతో లైఫ్ లాంగ్ కావాలి, మీ లైఫ్ పార్ట్నర్గా ఈ పర్సన్ కావాలి, ఫ్యూచర్ తనతో ఉండాలి, తనని మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ అలా చూస్తూ ఉంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి, కిడ్ ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, సరదాగా వారితో టైం స్పెండ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఫ్యామిలీతోని ట్రావెలింగ్ చేయాలి, అలా వారితో మంచి టైం అనేది స్పెండ్ చేయాలి. అలాంటి కోరికలు మీలో ఉంటుందన్నమాట. ఈ పర్సన్లేమో మూర్ఖత్వం ఎక్కువ ఉంటుంది, చెప్తే కూడా అర్థం చేసుకునే పర్సన్ అనమాట తను. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ప్లేజర్ కార్డ్కి క్లారిఫికేషన్, యూనివర్స్. తన కళల రాకుమారుడు మీరే అండి. ఓకే, తను కళలు కన్న పర్సన్ మీరే అయినప్పటికీ తను మీ మీద టైం అనేది ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే, వేరే వారి మీద ఈ పర్సన్ టైం ఇన్వెస్ట్ చేశారనమాట. వేరే వారి గురించి పర్సన్ ఎక్కువగా పట్టించుకోవడము, మీకు ఈ పర్సన్ సెకండ్ ప్రయారిటీ ఇవ్వడము, వేరే వారు తనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ తన బిహేవియర్ ఉండడము, అండ్ తన టైం కానివ్వండి, అండ్ తన ఏదైనా గిఫ్టులు కానివ్వండి, అలా ఈ పర్సన్ వేరే వారి మీద తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి. ఓకే, మీకు ఈ పర్సన్ అసలు టైం ఇవ్వలేదు, సరిగ్గా పట్టించుకోలేదు, పైగా ఈ పర్సన్ వీరందరి తర్వాత మీరే లాస్ట్ ప్రయారిటీ అన్నట్టుగా ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, అక్కడ మీరు చాలామంది హట్ అయి ఉంటారు. కానీ పర్సన్ చూడండి, తను ఇక్కడ వేరే వారి మీద తను టైం అనేది ఇన్వెస్ట్ చేయకపోతే, వారి గురించి పర్సన్ పట్టించుకోకపోతే వారు దూరం అయిపోతారనమాట. కానీ మీరు దూరం అవ్వరు, ఎందుకంటే పర్సన్ లేనిది మీరు లేరనమాట. ఓకే, పర్సన్కి మీరు పూర్తిగా తన మీద డిపెండ్ అయి ఉన్నారు. ఓకే, తను లేకపోతే మీరు బతకలేరు, అది పర్సన్కి తెలుసు. కాబట్టి పర్సన్ ఇక మీ మీద తను ఎక్కువగా ఫోకస్ చేయడం అంత అవసరం లేదు. ఓకే, కానీ పర్సన్ తను వేరే వారి మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, మీతో మంచిగా మాట్లాడకపోయినా, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళకపోయినా, మీతో ప్రేమగా మాట్లాడకపోయినా ఈ పర్సన్తో మీరు ఉంటారు. ఓకే, తన కోసం మీరు ఎప్పుడు పడి చేస్తారు అని పర్సన్కి తెలుసు అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ మీ మీద తను టైం ఇన్వెస్ట్ చేయడం మానేసి వేరే వారి మీద తను టైం ఇన్వెస్ట్ చేశారు. మేబీ
వారు కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండాలి అని పర్సన్ కోరుకున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, అలాగని ఈ పర్సన్కి మీరు దూరం అవ్వాలి అని పర్సన్ అనుకోలేదండి. ఓకే, మీరు కూడా తన లైఫ్లో ఉండాలి, ఒక ఆప్షన్ లాగా కూడా ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా. సో మీ విషయంలో పర్సన్ ఏదో నిర్ణయం కూడా తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, అట్రాక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఈ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ ఉందండి తనకి. అండ్ మీకు కాల్ చేయాలి అని కూడా ఈ పర్సన్కి అనిపిస్తుంది అనమాట. ఓకే, కానీ మీరు తన గురించి ఏదైనా నెగటివ్గా ఆలోచిస్తున్నారేమో. అండ్ తను కాల్ చేస్తే మేబీ మీరు సీరియస్గా మాట్లాడతారేమో, తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారేమో, తను ఎందుకు దూరం పెట్టారు అనే విషయం మీకు చెప్పాలి అని పర్సన్కి ఉంది, కానీ మీరు అర్థం చేసుకుంటారో లేదో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీ బ్యూటీకి ఈ పర్సన్ తను చాలా ఫిదా అవుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు చాలా అందంగా ఉంటారు అండ్ ఇలాంటి అందమైన పర్సనే కదా లైఫ్లో ఉండాలి అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉండొచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అనమాట. సో ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు మీరు, లేదా ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు, లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ నడుస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఇద్దరు సపరేషన్లో ఉన్నారంటే పర్సన్ మీకు తను చాలా అబ్జర్వేషన్ చేస్తున్నారండి. ఓకే, కాల్ చేయాలి అని పర్సన్ ఫోన్ తీసుకోవడం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఆగిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ కాల్ చేయాలి, మాట్లాడాలి అన్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఎమోషనల్ కూడా అవుతున్నారు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్. రీగ్రెట్ కార్డ్కి క్లారిఫికేషన్ 3 of Cups అండి. తను మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అపాలజీ అడగాలి అండ్ మీతో మళ్ళీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్తో ఉన్న జ్ఞాపకాలు కూడా మీకు చాలా గుర్తుకొస్తూ ఉండొచ్చు అనమాట ప్రజెంట్ టైంలో. ఓకే, అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు బయటకు వెళ్ళిన ప్లేస్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్యలో మంచి టైం స్పెండ్ చేసిన ఏదైనా మెమొరీస్ లాంటిది ఉంటే అదంతా మీకు చాలా గుర్తుకొచ్చి మీ మనసు అంతా భారంగా అనిపించడం మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ రోజు ఎంత బాగున్నాము, ఇక్కడికి వెళ్ళాము, ఎంతో సంతోషమైన టైం అనేది స్పెండ్ చేశాము, ఈ పర్సన్ కూడా ఎంతో అర్థం చేసుకున్నారు, కానీ ఎందుకు రాను రాని పర్సన్ మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, సో కొంచెం పెయిన్గా చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మీరు చెప్పే మాటలు ఈ పర్సన్కి ఎందుకు అర్థం కావడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎందుకు వేరే వారి మీద ఫోకస్ చేస్తున్నారు, వేరే వారి ఈ పర్సన్కి ప్రయారిటీ అన్నట్టుగా, మీరేమో తనకి అంత ప్రయారిటీ లేనట్టుగా, మీరు అంత అవసరం లేని పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ మీతో ఉండి ఉంటారనమాట. ఓకేనా, సో ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఎవరికైనా. ఓకే, అండ్ మీరు చాలా కష్టపడుతున్నారండి, చాలా హార్డ్ వర్కర్ పర్సన్ అనమాట మీరు. ఓకే, ఎంత కష్టపడుతున్నా సరే మీకు మనశ్శాంతి అయితే ఉండడం లేదు. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది కొంతమంది. ఓకే, మీరు రిలేషన్షిప్ వైజ్గా కూడా చాలా కష్టపడుతున్నారు, మేబీ ఎఫర్ట్స్ పెడుతున్నారనమాట. ఓకే, కెరియర్ వైజ్గా కూడా చాలా కష్టపడుతున్నారు, ఎంత కష్టపడినప్పటికీ మీకు నేమ్ అండ్ ఫేమ్ అయితే ఉండడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎంత కష్టపడినా మీకు బాధలు తప్ప సంతోషాలు అనేది మీ లైఫ్లో ఉండడం లేదు. ఓకే, అలా ఎందుకో మీకు అర్థం కావడం లేదనమాట. ఎందుకు మేబీ మీకు ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అన్నట్టుగా కూడా మీరు అనుకుంటున్నారనమాట. ఓకే, కానీ ఇక్కడ మీరు బాధపడేదండి మీ పర్సన్ విషయంలోనే. మీ పర్సన్ వేరే వారి మాటలు ఎక్కువగా వింటున్నారు అండ్ ఈ పర్సన్ని వారి కంట్రోల్లో పెట్టడానికి మేబీ కొంతమంది దరిద్రపు ముండలు ఉంటారు కదండి, సో వారు ఏదో పెట్టడం లాంటిది జరుగుతుందన్నమాట. ఓకే,
సారీ ఇలా అన్నానని, కానీ ఇలాంటివి చూస్తే చాలా కోపం వస్తుంది అనమాట. ఓకే, చాలా మంచి రిలేషన్షిప్ని విడగొట్టాలని చూసి ఏ దరిద్ర మొహాలైనా సరే మీ ఇద్దరి మంచి బంధాన్ని అయితే విడగొడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 10 of cups వచ్చింది అండ్ ఇక్కడ 3 of cups అనమాట. ఓకే, సో మీరిద్దరూ కలిసి ఉంటే వారు చూడలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, కొంతమంది మదర్ ఇల్లా కావచ్చు, కొంతమంది సిస్టర్ ఇల్లా కావచ్చు. ఓకే, ఈ దరిద్ర మొహాల వల్లే మీరు చాలామంది విడిపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ పర్సన్ దగ్గర ఒక విధంగా, మీ దగ్గర ఒక విధంగా. ఓకే, అలాంటి వారు ఉన్నారనమాట. ఓకే, సో చాలా నెగటివ్ ఉందండి మీ లైఫ్లో. ఓకే, వారి సంసారాలు వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలో వాళ్ళకి చేత కాదు, కానీ మంది మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఓకే, వారి సంసారమే వారికి సరిగా ఉండదు, వారి లైఫ్ పార్ట్నర్ని వారు సరిగా చూసుకోవడం చేత కాదు, కానీ మీ మీద పడి ఏడవడము, మీరిద్దరు కలిసి ఉంటే వారు చూడకపోవడము, అండ్ మీ పర్సన్ వారి కంట్రోల్లో ఉండాలి, మిమ్మల్ని మాత్రం అసలు లెక్క చేయకూడదు, మిమ్మల్ని లెక్క చేస్తే కూడా వారు సహించరనమాట, వారికి తిన్న తిండి వరకు ఒంటికి పట్టదనమాట. ఓకే, అలాంటి దరిద్ర మొహాలు కూడా ఎవరైనా ఉండొచ్చు అనమాట మీ లైఫ్లో. ఓకే, నాకు ఒక్కొక్కసారి ఇదంతా చూస్తే చాలా కోపం వచ్చేస్తుందండి, అందుకనే నేను ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది మెసేజ్ కూడా పెడతా ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, సో వీరి వల్ల విడిపోయామండి, వారి వల్ల విడిపోయామండి, సో అత్తగారే విడదీసేశారు, లేదా మదర్ ఇల్ల లేదా సిస్టర్ ఇల్లనే ఇలా చేసేసింది, పార్ట్నర్ని ఏదైనా మందు పెట్టడము, మీ మాట వినకుండా చేయడము, చెప్పు చేతిలో ఉంచుకోవడము. ఓకే, కానీ ఆ పాపం అనేది తప్పకుండా తలుగుతుందండి. ఓకేనా, ఈరోజు బాగున్నాను, నా మాట వీళ్ళు వింటున్నారు అని అనుకోకూడదు, కానీ మంచి బంధాన్ని ఎవరైతే విడగొడుతున్నారో ఆ పాపం అనేది ఊరికి పోదనమాట. ఓకే, వాళ్ళు డెఫినెట్లీ కర్మ ఫలితం అనేది ఉంటుంది కదా. ఓకే, కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు, 100% వారు కర్మ అనేది అనుభవిస్తారనమాట. ఓకేనా, కాబట్టి మీరు అసలు బాధపడకండి. ఓకేనా, వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే, మేబీ మీరు లవర్స్ అయి ఉంటే కూడా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ రావడం, మిమ్మల్ని విడగొట్టడం అలా కూడా జరుగుతుంది. అంటే చూడండి, బాధపడకండి, డెఫినెట్లీ కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి వెయిట్ చేయండి, అంతా మీకు మంచి జరుగుతుంది. ఓకేనా, మైల్ స్టోన్ కార్డ్కి క్లారిఫికేషన్. మంచి బంధాలను విడగొడితే వీరికి వచ్చే సంతోషం ఏంటో అర్థం కాదండి. చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది ఇద్దరి మధ్యలో, చాలా గ్యాప్ అనేది పెరిగిపోయింది అనమాట మీకు మీ పర్సన్కి మధ్యలో. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇద్దరు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీ ఏంటంటే మీ మాట వినడం లేదు. ఓకే, థర్డ్ పార్టీ ఏంటిదంటే మీరిద్దరూ కలిసి ఉండడం వారు చూడలేకపోతున్నారు. ఓకే, కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ, కొంతమందికి ఇంట్లో వారు ఎవరైనా ఉండొచ్చు అనమాట. ఓకే, రిలేటివ్స్లో కావచ్చు, లేదా ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. ఓకే, అలా మీరిద్దరూ కలిసి ఉండడం వారు చూడలేకపోతున్నారు, లేనిపోని ఏదో చెప్తా ఉండడం, మిమ్మల్ని విడగొట్టాలని చూస్తూ ఉండడం అలాంటిది ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారికి డెఫినెట్లీ బుద్ధి అనేది చెప్తారు యూనివర్స్, మీరు వెయిట్ చేయండి. సో డెఫినెట్లీ మీరు మీ కళ్ళతో చూస్తారు వారు బాధపడడం. ఇప్పుడు మీరు బాధపడుతూ ఉండొచ్చు, కానీ వారు బాధపడే రోజు డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, మీరు టెంపరీగా అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉండొచ్చు, కానీ వారు మళ్ళీ కోలుకోలేని దెబ్బతింటారనమాట. ఓకే, కాబట్టి అన్నీ మీ కళ్ళతోనే చూస్తారు, మీరు హ్యాపీగా ఉండండి. ఓకేనా, ఇక్కడ మీరంటే చాలా బర్డెను, మీరంటేనే పెద్ద తలనొప్పిగా భావించారు ఈ పర్సన్. ఓకే, థర్డ్ పార్టీ వచ్చేసరికి తన కళ్ళు మూసుకుపోయి వారి మీద ఈ పర్సన్ ఫిజికల్ నీడ్స్ గురించి కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే, లేదా కొంతమంది ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు కంట్రోలింగ్ పర్సన్. ఓకే, వారి మాటలు ఈ పర్సన్ వినేసి మీరు పెద్ద కంట్రోలింగ్ పర్సన్, లేదా మీరంటేనే తనకి చాలా బర్డెన్ పర్సన్, మీరేదో తలనొప్పి అయిపోయారు అని అడిగే పర్సన్ వదిలించుకొని ఉండొచ్చు అనమాట మిమ్మల్ని. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో ఈ పర్సన్ మీ మీద లవ్ అనేసి రావడము, ప్రపోజ్ చేయడము, ఫిజికల్ నీడ్స్ గురించి పర్సన్ రావడము అదంతా అనమాట. ఓకే, కానీ పర్సన్ చూడండి, ఇలాంటి పర్సన్ మళ్ళీ వస్తే కూడా మీరు అసలు యాక్సెప్ట్ చేయొద్దండి. ఓకేనా, వేరే వారి మాటలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పటికైనా సరే అండి వేరే వారి మాటలు వింటూనే ఉంటారు, మీ మీద అనుమానం పడుతూనే ఉంటారు, లేదా మిమ్మల్ని దూరం పెడుతూనే ఉంటారు, లేదా మీ మనసుని వారు గాయం చేస్తూనే ఉంటారనమాట. ఓకే, వారి గురించి మీరు ఆకాశం నుంచి నక్షత్రాలని తీసుకొచ్చి వారి ముందు పెట్టినా సరే అండి వీరికి మీ ప్రేమ అర్థం కాదు, మీ లవ్ వీరికి అర్థం కాదనమాట, మీ మనసుని వీరు అర్థం చేసుకోరు. ఓకే, అలాంటి వారు ఉండడం కంటే అలాంటి రిలేషన్షిప్ అనేది మీరు ఏం చేసుకోవడమే బెటర్ అనమాట. ఓకే, సో
చాలా నెగిటివ్ పర్సన్ అండి. పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్ అండ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అర్థం చేసుకోవడం కంటే అపార్థం ఎక్కువగా చేసుకునే పర్సన్ అనమాట వీరు. ఓకే, సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ద హర్మిట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ తను ఏంటంటే మీరు చాలా అందమైన పర్సన్ అండ్ అలాగే మీరు ట్రెడిషనల్ వేలో ఉంటారు అండ్ అలాగే మీరు పాత పద్ధతులు అనేది మీరు చాలా ఫాలో అవుతారండి. ఓకే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా, అలా మీరు ఫాలో అవుతారనమాట. ఓకే, మీరు మంచి చెడు చెప్తే కూడా ఈ పర్సన్కి చిరాగా అనిపించడం అనమాట. ఓకే, మీరు తన మంచి గురించి చెప్తే వారేమో చెడుగా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, అంటే కత్తి నూరుతూ ఉండడం అనమాట. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుందాము, ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయడము, లేదా లేనిపోని చెప్తా ఉండడం అలాగనమాట. ఓకే, కానీ మీరు చెప్పేది ఏంటిదంటే ఈ పర్సన్ మంచి గురించి, మీ బంధం నిలబెట్టుకోవడం కోసము. ఓకే, కానీ ఈ పర్సన్కి అర్థమయ్యేది ఏంటిదంటే మీరు తన గురించి మంచి చెప్పడం లేదు, మీరు తనని డామినేట్ చేస్తున్నారు, లేదా తనని తక్కువ చేయాలని చూస్తున్నారు, లేదా ఎవరినో దూరం చేయాలనుకుంటున్నారు. అలా ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మీరు ప్రజెంట్ కూడా బాధపడుతూ ఉండొచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు, మంచి చేస్తే చెడు తిరిగి వస్తుంది అంటారు కదా, అలాంటి పరిస్థితిలో మీరు ఉండొచ్చు అనమాట ప్రజెంట్. ఓకే, సో మీకు అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుందండి. అది ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే మీ లైఫ్లో మీకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఓకే, మీరు మంచి చేస్తే వారికి వైపు నుంచి మీకు చెడు అనేది వస్తుందన్నమాట. ఓకే, అలాంటిదన్నమాట. ఓకే, మీరు మంచి చెప్తే వారు వినరు. ఓకే, అండ్ అలాగే వారు ఎన్నిసార్లు ఏమన్నా మీరు సైలెంట్గా ఉన్నా ఒకసారి తిరిగి మీరు సమాధానం చెప్తే మీరు చెడైపోతారనమాట. ఓకే, వారు ఎన్నిసార్లు చెప్పింది, వారు ఎన్నిసార్లు అన్నది వారికి గుర్తుండదు, లేదా వారు తీసుకోలేరనమాట. అమ్మో నన్నే అంటుందా, లేదా నన్నే అంటారా అన్నట్టుగా అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, వారి తప్పులు వారికి అర్థం కాదండి. ఓకే, ఇక్కడ మంచోడికి చెప్పొచ్చు, చెడ్డవాడికి చెప్పొచ్చు, తెలివి తక్కువ వాడికి చెప్పొచ్చు, కానీ మూర్ఖుడికి మూర్ఖురాలికి చెప్పలేమన్నమాట. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు చాలామంది ఫేస్ చేస్తున్నారు, చాలా మూర్ఖత్వం గల పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు, అందుకనే మీ లైఫ్లో ఇన్ని కష్టాలు అనేవి మీరు ఎదుర్కొంటున్నారు. అండ్ కొంతమందికి ఇది కార్మిక రిలేషన్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, చాలామంది కార్మిక రిలేషన్తో మీరు డీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు వారి మంచి గురించి చెప్పినా మీకు చెడే తిరిగి వస్తుంది. మీరు వారికి మంచి చేయాలనుకుంటే మీ మనసుని వారు గాయం చేస్తారనమాట. ఓకే, మీరు వారి గుండెకి ఏదైతే గాయం తగిలిందో ఆ గాయానికి మీరు మందు రాస్తే వారు కత్తి తీసుకొని మీ గుండెలు పొడిచేస్తారనమాట. ఓకే, అలాంటి క్యారెక్టర్ పర్సన్ అండి. అంటే మీరు మంచి చేస్తే వారికి మంచి అనేది వారికి అర్థం కాదు, చెడు మాత్రమే అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని వారు చూసే విధానం అలాంటిదన్నమాట. ఓకే, అక్కడ మీరు అర్థం చేసుకోండి, మీ మీద వారికి ఎంత మంచి ఒపీనియన్ ఉందనేది అక్కడ అర్థం చేసుకోండి. అలాంటప్పుడు మీరు దూరం అయిపోవడమే బెటర్ అనమాట. ఓకే, మీరు ఎంత మంచి చెప్పినా అర్థం కాని పర్సన్కి మీరు చెప్పకూడదు, అలా మళ్ళీ అలాంటి వారితో మీరు కలవాలి అని కూడా మీరు అనుకోకూడదు అనమాట. ఓకే, ఎంత దూరం ఉంటే అంత మనశ్శాంతి అనేది మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ లాస్ట్ కార్డ్ ఏమొచ్చింది, ద ఎండ్. ఓకే, కార్మిక్ రిలేషన్ని మీరు ఎండ్ చేయండి. మీరు వారి మనసుకి తగిలిన గాయానికి మీరు ఎంతైతే మందు రాయాలి అని మీరు అనుకుంటారో ఆ పర్సన్ తిరిగి అదే కత్తితో మీ మనసుని మీ గుండెలో కూర్చే రకం అండి. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎవరి విషయంలో అంత పెయిన్ అనేది తీసుకోండి. ఓకేనా, నాకు తెలుస్తుంది ఇక్కడ ద హర్మిట్ వచ్చిందంటే మీ పెయిన్ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థమవుతుంది. కాబట్టి సో మీ లైఫ్లో ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వారిని ఏం చేయండి. ఓకేనా, నాకు ఈ పర్సనే అవసరం లేదు, మీరు లేకుంటేనే నేను హాయిగా ఉంటాను అని మీ మనసుకి మీరు గట్టిగా చెప్పండి. డెఫినెట్లీ ఆ ప్రేమ అనేది పక్కకు పోయి వారి మీద అసహ్యం అనేది మీకు పెరుగుతుందన్నమాట. ఓకే, కాబట్టి గమనించండి. ఓకేనా, ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్.
ద ఎండ్ కార్డ్కి క్లారిఫికేషన్. కొంతమంది మీరు ఫీల్ అవ్వద్దంటే చెప్తానండి, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లో ఉండొచ్చు అనమాట. అంటే మ్యారీడ్ అయ్యి కూడా అదర్ పర్సన్తో కనెక్షన్ లాంటిది. ఓకే, కానీ ఆ కనెక్షన్ అనేది మీతో కార్మిక్ రిలేషన్ అండి. ఓకే, మీరు మీ లైఫ్లో ఒక పర్సన్ ఉండగా ఇంకొక పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారంటే ఆ పర్సన్ తను మీ కార్మిక్ రిలేషన్. ఓకే, ఇద్దరి మధ్యలో ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అనేది ఉంది. ఓకేనా, ఆ పర్సన్ ఏంటంటే చూడడానికి అందంగా ఉండి ఉంటారనమాట, లేదా చాలా ప్రాక్టికల్ పర్సన్, లేదా హయ్యర్ అథారిటీ గల పర్సన్, స్టైలిష్గా ఉండొచ్చు. అలా ఈ క్వాలిటీస్ అనేది మీకు నచ్చింది. ఓకే, వారి వే అనేది మీకు నచ్చింది కావచ్చు. ఓకే, మీ లైఫ్ పార్ట్నర్ ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా మీరు ఆ పర్సన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఉండొచ్చు అనమాట. ఓకే, మీరు కరెక్ట్ జోడి ఇలాంటి పర్సన్ ఉంటే నాకు ఎంత బాగుండేది, 10 మందిలో కూడా నేనే అందంగా, నా జంట అనేది అందంగా ఉండేది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. ఓకే, సో కానీ ఆ కనెక్షన్ అనేది అంత ఈజీ కనెక్షన్ కాదండి మీది. అండ్ సింగిల్ చూసే వారికి మీరు సింగిల్ పర్సనే సింగిల్తోనే డీల్ అవుతున్నారంటే ఇది సోల్మేట్ కనెక్షన్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, మ్యారేడ్ చూసినట్టయితే కార్మిక్ రిలేషన్ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ కిందకు వస్తుంది అనమాట. ఓకే, సింగిల్ వరకు ఇది సోల్మేట్ కనెక్షన్ అనమాట. ఓకే, సోల్మేట్ గురించి చూసే వరకు రీయూనియన్ ఉంది. ఇప్పుడు సపరేషన్లో ఉన్న వారికి మళ్ళీ పర్సన్ మీతో మాట్లాడుకోవాలి, రీకన్సిలేషన్ చేసుకోవాలి, ఎవరితో అయినా సరే మాట్లాడాలి, పెద్దవారి అడ్వైస్ అనేది తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, సో మ్యారీడ్ అయి ఉంటే మీరు డీల్ అవుతున్న పర్సన్ అంత ఈజీ పర్సన్ కాదు. వారిని మీరు దాటాలంటే అంత ఈజీ పర్సన్ కాదు. వారిని మీ గ్రిప్లో తీసుకురావాలంటే కూడా వారు మీ చేతికి చిక్కరనమాట. ఓకే, అలాంటి పర్సన్ అండి తను. ఓకేనా, సో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. రీడింగ్ నేను ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, ఇక్కడ సైన్స్ చెప్పమంటే చెప్తానండి. నాకు పర్టికులర్గా ఇదే సైన్ అనేది ఏమీ లేదు, చాలా సైన్స్ వచ్చాయి ఇక్కడ. ఓకే, కర్కాటకం వృచ్చికం మీనరాశి, మేషం సింహం ధనుసు రాశి, మిథునం తుల కుంభరాశి, వృషభం కన్య మకర రాశి. ఓకే, ఆల్ సైన్స్ వారైతే ఇక్కడ ఉన్నారనమాట. ఓకేనా, సో లైక్ చేయని వారు ఫటాఫట్ లైక్ చేసేయండి అబ్బా. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా, చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా, సో మరి ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, మేషరాశి వారు మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఈరోజు. ఓకే, అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట, నాకు అవసరం లేదన్నట్టుగా. అండ్ మిథున్ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీరు కూడా ఏదో విషయం గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, పర్సన్ కావచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు మీ పర్సన్ని మిస్ అవుతున్నారండి, ఏదో విషయంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. కన్యా రాశి వారు మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అవుతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది రీబర్త్ అవుతుంది అనమాట. ఓకే, మీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కన్యా రాశి వారిలో. అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, కన్యా రాశి వారికి. అండ్ ఇక్కడ మేషరాశి వారికి కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం లాంటిది రావచ్చు. ఓకే, అండ్ తులారాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ వృశ్చిక రాశి వారు మీరు ఈరోజు ఫోన్ కాల్స్ అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము, ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు. ఓకే, అలా కొంచెం బిజీగా ఉంటారనమాట. చాలా రోజులు కాంటాక్ట్లో లేని వారు కాంటాక్ట్లోకి వస్తారనమాట ఈరోజు. ఓకే, ధనుసు రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు. ఓకే, అండ్ మకర రాశి వారు
నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్ అనేది వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో ఈరోజు న్యూ పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.